హలో గైస్, నేను మీ తీన్మార్ మోహన్ కృష్ణను మాట్లాడుతున్నాను. తప్పిటి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తప్పిటి మాకేం చేత కాదు, 0 క్లాస్ నుంచి బేసిక్స్ మేము నేర్చుకుంటాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే నేను మీకు అందిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ బోర్డు పైన కనిపించే బోర్డు పైన నేను రౌండ్ సర్కిల్ ఒకటి గీసి దాంట్లో అక్షరాలు ఎలా వస్తాయి అని చెప్పి నేను ఒక చిన్న మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తాను. ఆ క్లారిటీ అయినాక తప్పిటి పైన ఎలా వాయించాలి అని చెప్పి మళ్ళీ ఆ క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత అక్షరాన్ని కంటిన్యూగా కొట్టడం ద్వారా ఒక బీట్ ఎలా రన్ అవుతుంది అని చెప్పి కూడా క్లారిటీ ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఓకే, రౌండ్ ఆకారంలో తప్పిటి ఉంటది. ఈ తప్పిట్లో 4 అక్షరాలు ఉంటాయి. ఆ 4 అక్షరాలని నేను రాస్తాను, చూడండి. నేను జమ్ము కానీ స్టార్ట్ చేస్తున్నాను, తర్వాత జా చెప్తున్నాను, తర్వాత తా చెప్తున్నాను, తర్వాత కా చెప్తున్నాను. అంటే జమ్ అనేది అక్కడి స్టార్ట్ అవుతుంట. జమ్ జమ్ జ త క, జమ్ జ త క. తప్పిట్లో ఈ 4 అక్షరాల పైన మనకి అవగాహన ఉండాలి. ఫస్ట్ ఈ 4 అక్షరాలే మనం వాయించే ప్రతి ఒక్క బీట్కి ఆ అక్షరాలు కన్వర్ట్ అయ్యి ఆ రన్నింగ్ అనేది వర్స్ వస్తుంది అనమాట. బీట్ అనేది ప్లే అవుతుంటది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ అక్షరాలు నేను ఒక ఆల్టర్నేట్ లో మీకు నోట్కి వచ్చే విధంగా నేను రాస్తున్నాను, చూడండి. జమ్ జ త క. ఓకే, జమ్ జ త క, జమ్ జ త క. ఓకే, ఇప్పుడు తప్పిట్లో అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు అబ్జర్వేషన్ అయింది. ఇక్కడ మధ్యలో నుంచి జమ్ ఉంది, జా ఉంది. ఈ 2 అక్షరాన్ని ఎలా కొట్టాలి, ఈ తా అనే అక్షరాన్ని ఎట్ట కొట్టాలి, కా అనే అక్షరాన్ని ఎట్ట కొట్టాలి, ఈ రెండింటిని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత తప్పిటి గడికి రండి. మీకు ఇది కానీ రాకుంటే తప్పిటి గడి రావద్దు. ఇది మీరు గమనించి తప్పిటి గడికి రండి. చూసారా, ఈ బొట్టన వేలు, ఈ చూపుడు వేలు, ఈ మధ్యలో వేలు, ఈ మూడు పట్టుకుంటాయి. ఉంగరం వేలు టచ్ అయి ఉంటుంది. ఇట్లా పట్టుకుంటారు. కొంతమంది ఇలా పట్టుకుంటారు, కొంతమంది ఇలా పట్టుకుంటారు. మీకు ఇష్టం వచ్చిన అనుకూలంగా ఎలా అయితే మీకు గ్రిప్ ఉందో అలా మీరు పట్టుకోండి. నేను ఇప్పుడు ఎలా పట్టుకుంటున్నాను అనమాట. ఓకే, ఇంకా ఇది వచ్చి చిటుకు పుల్ల అనమాట. ఇది చుర్రె పుల్ల, ఇది చిటుకు పుల్ల. ఈ చిటుకు పుల్ల వచ్చి మళ్ళీ ఈ బొట్టనేలు, ఈ చూపుడు వేలు ఇట్లా పట్టుకుంటాం. ఈ 2 పైలు పట్టుకుంటాయి. ఉంగరం వేలు వచ్చి ఈ పుల్ల వెనక భాగానికి వచ్చి ఉంటుంది. ఇది వచ్చి ముందుకి అన్నప్పుడు ఈ ఉంగరం వేలు వెనక్కి అనాలన్నమాట. ఇట్లాగా ఇట్లా మీకు ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తప్పిటి మీద ఈ అక్షరాలు, బేసిక్ అక్షరాలని ఎలా ప్రాక్టీస్ చేయాలి అని ఇక్కడ రెండో స్టెప్కి వచ్చాం మనం. ఇప్పుడు ఈ చురుపులని, చిటిపులని, తాని, ఈ మధ్యలో ఈ జమ్ అక్షరాన్ని 2 కలిపి కొడితే జమ్ అనమాట. ఇది జమ్. 2 కలిపి కొడితే జమ్. ఇది జమ్ అనమాట. ఇప్పుడు జా వచ్చి ఇది సింగిల్ గా మధ్యలో కొడతాం. అక్కడ అదే లేసి కొట్టదని జా అంటారు. ఇది జా అనమాట. ఇప్పుడు తర్వాత వచ్చి తా. ఓకే, ఇప్పుడు తా అయిపోయింది. ఇప్పుడు కాక్షాన్ని మళ్ళీ ఇదే చురుపులతో అలా మనం నిదానంగా ప్రాక్టీస్ చేసినప్పుడు వీటిని చిన్నగా, ఇప్పుడు నేను అదే ఒక ఆల్టర్నేట్ లో కొడతాను. చిన్నగా చూడండి. జమ్ జ త క. మళ్ళీ ఇంకోసారి జమ్ జ త క. నేను ఒక టైమింగ్ చెప్పాను. ఇప్పుడు అదే టైమింగ్ చిన్నగా వాయిస్తాను, చూడండి. మళ్ళీ ఓకే, తప్పిటి బేసిక్స్ ఈ కానీ మీరు చూస్తూ కొట్టుకొని ప్రాక్టీస్ ఎంత నిదానంగా అయితే నేర్చుకుంటారో అంత బాగా వస్తుంది. ఆ తర్వాత వీటినే ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో జమ్ జ త క, జమ్ జ త క, ఈ ఈ 4 అక్షరాన్ని కంటిన్యూగా ఈ 4 అక్షరాన్ని వాయించడం ద్వారా కూడా
ఒక బీట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఒకసారి ఆ అక్షరాలు కూడా నేను రాసి మీకు ఎలా దీన్ని నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో ఈ బీట్కి సంబంధించినటువంటి వీడియో అయితే నేను చేసి అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.